హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మనం ఇంతకుముందు వీడియోలో ఈ అంబ్రెల్లా కుర్తీ యొక్క కటింగ్ అనేది తెలుసుకున్నాం కదా. ఈ రోజు వీడియోలో దీని యొక్క స్టిచ్చింగ్ అనేది చూద్దాము. మీలో ఎవరైనా ఆ వీడియో చూడకపోయినట్లయితే పైన ఐ బటన్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడు దీని యొక్క స్టిచ్చింగ్ అనేది చూద్దాము. ముందుగా మనము బాడీ పార్ట్ భాగాన్ని, ఫ్రంట్ బాడీ పార్ట్ భాగాన్ని తీసుకుందాము. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఫ్రంట్ బాడీ పార్ట్ భాగము. ఇక్కడ ఏంటంటే లైనింగ్ భాగాన్ని మరియు మెయిన్ భాగాన్ని కలిపి చుట్టూ కుట్ట అనేది వేసుకోవాలి. ఇది ఏ విధంగా వేసుకోవాలంటే, మెయిన్ క్లాత్ని వేసుకున్నప్పుడు దీని యొక్క సీదా భాగం అనేది కింది వైపు ఉండే విధంగా చూసుకొని దీనిపైన మనం కట్ చేసుకున్న లైనింగ్ భాగాన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రంట్ ఆర్మోల్ డీ భాగాన్ని కట్ చేయాలని చెప్పాను కదా. ఇప్పుడు కట్ చేస్తాను ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత చుట్టూ మనం క్లాత్ భాగాన్ని ఈ విధంగా సరి చేసుకోవాలి. ఇలా సరి చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ కుట్ట అనేది ఏ విధంగా వేసుకోవాలి అంటే, మనం ఫస్ట్ నెక్ చుట్టూ వేసుకోవాలి, తర్వాత సైడ్ భాగాలకి, తర్వాత కింది భాగాన ఇలా ఈ విధంగా కుట్ట అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఈ నెక్ పీస్ భాగాన్ని, ఖర్చు భాగాల్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, లైనింగ్ భాగము మరియు మెయిన్ భాగం అనేది అటు ఇటు జరగకుండా ఇలా నేను పిన్స్ అనేది పెట్టాను. ఇలా పిన్స్ పెట్టుకొని ఫస్ట్ మనము నెక్ నుంచి కుట్టుకుంటూ రావాలి. ఫస్ట్ నెక్ చుట్టూ కుట్టుకొని తర్వాత సైడ్ భాగాలకి కింది భాగాన కుట్టుకోవాలి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ శారీ కాబట్టి క్లాత్ అనేది చాలా డెలికేట్గా ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ ఏంటంటే లైనింగ్ క్లాత్ని కానీ మెయిన్ క్లాత్ని కానీ అటు ఇటు జరగకుండా ఎక్కడికక్కడే సెట్ చేసుకోవాలి. అంటే కొంచెం లాగినా కూడా మనకి మెయిన్ క్లాత్ అనేది ముడతలు వస్తుంది. కాబట్టి ఇలా జాగ్రత్తగా సెట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఇలా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న నెక్ పీస్ భాగాన్ని, ఈ సైడ్కున్న ఖర్చు భాగాల్ని కటింగ్ అనేది చేసుకోవాలి. మీకు గనక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. అదేవిధంగా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. అంటే నేను కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది. ఇలా కరెక్ట్గా లైనింగ్ యొక్క ఎడ్జ్ భాగం వరకు ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా నెక్ పీస్ భాగాన్ని, ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కటింగ్ అనేది చేశాను అనమాట. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం దీనికి ఫిల్ట్ భాగాన్ని వేసుకోవాలి. ఇదే విధంగా రెండో వైపున కూడా నేను ఫిల్ట్ మార్కింగ్ అని పెట్టాను. ఇలా మనం కట్ చేసేటప్పుడు ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ భాగం కాబట్టి ఫ్రంట్ పార్ట్ యొక్క ఫిల్ట్ పొడవు అనేది 6 ఇంచులు పెట్టాను. ఫిల్ట్ వెడల్పు వచ్చేసి 1/2 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా మనము ఫిల్ట్ భాగాన్ని వేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి వచ్చేసి ఫిల్ట్ పొడవు అనేది 3.5 ఇంచులు. ఇలా ఈ విధంగా ఫిల్ట్ భాగాన్ని వేసుకోవాలి. ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే మనం దీనికి నెక్ భాగాన్ని వేసుకోవాలి. అయితే నెక్ భాగం అనేది చాలా విధాలుగా వేసుకోవచ్చు. మీరు క్రాస్ ముక్కల్ని కుట్టి లోపల వైపు తిప్పుకోవచ్చు, లేదా పైపిని కూడా వేసుకోవచ్చు. అయితే ఇక్కడ మెయిన్ క్లాత్ అనేది చాలా డెలికేట్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా బక్రం క్లాత్తోనే నెక్ భాగాన్ని వేసుకోవాలి. అలాంటప్పుడే మనకి నెక్ అనేది స్టిఫ్గా ఉంటుంది. మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను బక్రం క్లాత్తో ఏ విధంగా నెక్ భాగాన్ని వేసుకోవాలో. ఇప్పుడు దీనికి బక్రం క్లాత్తో నెక్ భాగాన్ని వేసుకోవాలి. ఇక నేను వీడియోలో చూపించడం లేదు. ఇక నేను ఆల్రెడీ బక్రం క్లాత్తో నెక్ భాగాన్ని వేసాను అనమాట. ఇలా ఈ విధంగా వేసుకోవాలి. మీకు కావాలంటే మామూలుగా కూడా వేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ భాగాన్ని కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ భాగాన్ని తీసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ బ్యాక్ పార్ట్ భాగాన్ని కుట్టాను. ఫ్రంట్ భాగాన్ని ఏ విధంగా కుట్టానో సేమ్ అదే విధంగా కుట్టాను అనమాట. అంటే లైనింగ్ భాగాన్ని మరియు మెయిన్ భాగాన్ని కలిపి చుట్టూ రఫ్గా కుట్టు వేసి తర్వాత నెక్ భాగాన్ని వేసాను, తర్వాత ఫిల్ట్ భాగాన్ని కూడా వేసాను అనమాట. ఇలా విధంగా బ్యాక్ పార్ట్ భాగాన్ని కుట్టుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ భాగాన్ని కుట్టిన తర్వాత వీటి యొక్క షోల్డర్ భాగాలను జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలా రెండింటి యొక్క సీదా భాగాలు ఎదురెదురుగా ఉండే విధంగా చూసుకొని వీటి యొక్క షోల్డర్ భాగాలను జాయింట్ అనేది చేసుకోవాలి. అయితే షోల్డర్ భాగాలను జాయింట్ అనేది చేసుకునేటప్పుడు ఫస్ట్ రివర్స్ కుట్టకుండా మామూలుగా కుట్టుకోవాలి. ఇలా మామూలుగా కుట్టుకున్న తర్వాత అంటే మనకి 2 షోల్డర్లు కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకోవాలన్నమాట. అంటే ఒక్కొక్కసారి మనకి తేడా వస్తుంది కాబట్టి ఒకసారి సరి చూసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఇలా కరెక్ట్ ఉన్నాయో లేవో చూసుకొని మళ్ళీ ఇప్పుడు దీనికి డబుల్ కుట్టు వేసుకోవాలి. డబుల్ కుట్టు వేసేటప్పుడు స్టార్టింగ్ ఎండింగ్ ఖచ్చితంగా రివర్స్ కుట్టు అనేది వేసుకోవాలి.
ఇలా షోల్డర్ భాగాలను జాయింట్ అనేది చేసాం కదా, ఇప్పుడు మనం దీనికి హ్యాండ్స్ భాగాలను వేసుకోవాలి. అయితే దానికంటే ముందుగా ఈ కింది పార్ట్ లైనింగ్ భాగానికి మనము జాయింట్స్ అనేవి ఏ విధంగా వేయాలో చూద్దాము. ఇప్పుడు కింది పార్ట్ లైనింగ్ భాగాన్ని తీసుకోవాలి. ఇది వచ్చేసి కింది పార్ట్ లైనింగ్ భాగము. ఇక్కడ చూడండి, మనకి జాయింట్స్ అనేవి ఏ విధంగా కుట్టుకోవాలో చూద్దాము. ఇక్కడ ఏం చెప్పానంటే మనం కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఇలా పిన్స్ అనేవి పెట్టుకోవాలని చెప్పాను కదా. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ క్లోజ్ భాగం ఉంది కాబట్టి ఇటువైపు మనము 2 భాగాలని కలిపి కుట్ట అనేది వేసుకోవాలన్నమాట. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, అంటే మీకు జాయింట్స్ ఎలా వేయాలో తెలియని వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇలా 2 భాగాలను కలిపి ఒక కుట్ట అనేది వేసుకోవాలి. ఇలా కుట్టని వేసుకున్న తర్వాత ఈ కుట్ట అనేది కొంచెం స్టిఫ్గా ఉండడానికి ఇటు సీదా వైపు నుంచి పై వైపున ఒక కుట్ట అనేది వేసుకోవాలి. ఇలా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా దీని యొక్క పై భాగాన కుట్ట అనేది వేసుకోవాలి. ఇలా కుట్టని వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి డబుల్ ఫోల్డ్ వేసాము. ఇక్కడ ఇలా అన్నమాట. అంటే ఇటు కూడా మనకి క్లోజ్ భాగం అనేది వచ్చేసింది. అంటే మనం కుట్ట అనేది వేసాం కాబట్టి ఇలా ఈ విధంగా మనకి క్లోజ్ భాగం అనేది వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా కుట్టుకోవాలి అంటే సీదాకు సీదా వైపు పెట్టి కుట్టుకోవాలన్నమాట. ఇలా క్లాత్ భాగాన్ని ఈ విధంగా అనుకొని ఇప్పుడు ఇది వచ్చేసి ఉల్టా భాగం కదా, దీన్ని సీదా భాగం వైపు తిప్పుకోవాలి. ఇలా ఈ విధంగా. ఇది వచ్చేసి సెంటర్ పాయింట్ అనమాట. ఇలా సెంటర్ పాయింట్ని చూసుకొని మనకి ఏంటంటే కొంచెం కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఇలా పిన్స్ అని పెట్టుకోవాలి. ఇలా పిన్స్ పెట్టుకుని ఇలా చివరి వరకు వెళ్ళాలన్నమాట. ఇది వచ్చేసి ఒక చివరి భాగము. అంటే మనకు రెండో వైపు కూడా ఇంకొక చివరి భాగం ఉంటుంది. ఇలా ఇటువైపు నుంచి కుట్టుకోవచ్చు అనమాట. అంటే మనం వేయాల్సిన జాయింట్ భాగం అనేది కింది వైపు ఉంది. ఇలా ఇటువైపు నుంచి కుట్టుకోవచ్చు, లేదా ఇటు రెండో వైపు అన్నమాట. ఇంకొక భాగం ఉందని చెప్పాను కదా. ఇక్కడ ఏంటంటే మనం కుట్టేటప్పుడు మనం కన్ఫ్యూజ్ కాకుండా ఇలా పిన్స్ పెట్టుకుంటే మనకి కరెక్ట్గా కుట్టుకోవచ్చు. లేకపోతే కొత్త వాళ్ళు అయితే చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఇలా చూసుకొని ఇలా పిన్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఇలా మనకి రెండో చివరి భాగం అనేది వచ్చింది. ఇలా ఈ విధంగా. ఇక్కడ కొంచెం మనకి క్లాత్ ఎక్స్ట్రానే ఉంది, తర్వాత కట్ చేసుకుంటే సరిపోతుంది. కుట్టిన తర్వాత ఇలా ఈ విధంగా చూసుకొని ఇలా కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో కుట్టు అనేది వేసుకోవాలి. మీకు గనక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. అంటే నేను కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది. ఇలా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ భాగాన్ని ఈ విధంగా పై వైపు కానీ దీని యొక్క పై భాగాన ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా ఈ క్లాత్ భాగాన్ని ఈ విధంగా సరి చేసుకొని దీని యొక్క పై భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. అంటే ఈ విధంగా కుట్టు అనేది వేయడం వల్ల మనకి క్లాత్ భాగం అనేది స్టిఫ్గా ఉంటుంది. మీకు కావాలంటే డబుల్ కుట్టు వేసుకోవచ్చు, లేదా పై వైపు కానీ ఈ విధంగా కూడా వేసుకోవచ్చు. ఇలా కుట్టిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి స్టార్టింగ్ ఎండింగ్ కొంచెం క్లాత్ ఎక్స్ట్రా వచ్చిందని చెప్పాను కదా. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ భాగాన్ని కట్ చేసుకోవాలి. అదేవిధంగా కొంచెం క్లాత్ని కూడా లెవెల్ చేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే మనము కొంచెం జాయింట్ అనేది కొద్దిగా ఒక ఖర్చు లెవెల్లో ఎక్కువ ఉంచుకొని కట్ చేస్తాం కదా. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ భాగాన్ని ఈ విధంగా లెవెల్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మెయిన్ క్లాత్ కూడా క్లాత్ అనేది తక్కువ అయినప్పుడు ఇదే విధంగా జాయింట్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా ఈ విధంగా జాయింట్స్ వేసుకొని కుట్టుకోవాలి. ఇక్కడ చూడండి, మీకు చూపిస్తున్నాను అంటే కుట్టిన జాయింట్స్ అనేవి. ఇలా మనకు కుట్టిన తర్వాత జాయింట్స్ అనేవి ఈ విధంగా కనబడతాయి. ఇలా మనకి క్లాత్ అనేది నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఇలా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము మెయిన్ క్లాత్ భాగాన్ని తీసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ భాగాన్ని తీసుకొని ఈ మెయిన్ క్లాత్ని మరియు లైనింగ్ భాగాన్ని కలిపి పై భాగాన రఫ్గా కుట్టు అనేది వేసుకోవాలి. అంటే నడుము భాగం దగ్గర అన్నమాట. అంటే రెండు కలిపి కుట్టేటప్పుడు మనకి ఈ లైనింగ్ భాగము మెయిన్ భాగం అనేది అటు ఇటు జరగకుండా ఉండడానికి దీని యొక్క పై భాగాన రఫ్గా కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఇలా రెండు క్లాత్ భాగాలను సరి చేసుకొని కుట్టుకోవాలి. మనకి రెండు ఈక్వల్గానే వస్తాయి. ఎందుకంటే మనం రెండు చూసుకొని కట్ చేసుకున్నాం కాబట్టి రెండు కరెక్ట్గా ఈక్వల్గా వస్తాయి.
ఒకవేళ మీకు రాకపోయినట్లయితే దాన్ని బట్టి మీరు క్లాత్ భాగాన్ని కూడా అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. ఇలా కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో 2 భాగాలను కలిపి విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి హ్యాండ్ భాగాలని అటాచ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనం కట్ చేసుకున్న హ్యాండ్స్ భాగాలు. అయితే ఇక్కడ హార్మ్ హోల్ యొక్క ఫ్రంట్ డీప్ అనేది కట్ చేయలేదు కదా, ఇలా పైన ఉన్న ఇలా 2 వరుసలని విధంగా అనుకొని ఇప్పుడు దీనికి హార్మ్ హోల్ యొక్క ఫ్రంట్ డీప్ భాగాన్ని అంటే ఒక 1/2 ఇంచు లోపల వైపుకు ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇలా విధంగా పెట్టుకొని దీనికి ఆర్మ్ హోల్ యొక్క డీప్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఏర్పడడానికి ఇలా మార్కింగ్ కానీ లేదా చిన్న కటింగ్ కూడా ఇచ్చుకోవచ్చు. అంటే మనకు కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా చిన్న కటింగ్ ఇవ్వడం కానీ లేదా మార్కింగ్ అని పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం గుర్తు అనేది ఏర్పడే విధంగా చిన్న కటింగ్ ఇవ్వాలి. ఇలా ఈ విధంగా ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని షోల్డర్ భాగానికి జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, షోల్డర్ యొక్క సెంటర్ భాగం నుండి హ్యాండ్ భాగాన్ని జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలా సెంటర్ భాగం నుండి జాయింట్ అనేది చేయడం వల్ల మనకి హ్యాండ్ అనేది 2 వైపులా ఈక్వల్గా వస్తుంది. ఇలా జాయింట్ చేసేటప్పుడు ఈ హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ భాగము బాడీ పార్ట్ యొక్క ఫ్రంట్ భాగము కలవాలన్నమాట. ఇలా ఈ విధంగా ఇక్కడ చూసారా, నేను పిన్ అనేది పెట్టాను కదా, అలా అనమాట. అంటే మనకి ఫ్రంట్ భాగం అనేది కలవాలి. ఇలా కలుసుకొని దీని చుట్టూ హ్యాండ్ భాగాన్ని జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ అనేది ఏ విధంగా జాయింట్ చేస్తారో చూపించడం లేదు. ఇలా 2 వైపులా హ్యాండ్ భాగాల్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే బాడీ పార్ట్ యొక్క సైడ్ భాగాన్ని జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను ఒకవైపు మాత్రమే జాయింట్ అనేది చేస్తున్నాను చూడండి. ఇక ఆల్రెడీ పిన్స్ పెట్టాను అనమాట. అంటే 2 క్లాతులు అటు ఇటు జరగకుండా కొంచెం క్లాత్ డెలికేట్గా ఉంది కాబట్టి ఇలా పిన్స్ అనే పెట్టాను. ఇలా మనం కట్ చేసేటప్పుడు ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, మనం కట్ చేసేటప్పుడు ఏ విధంగా మార్కింగ్ పెట్టామో అలా కాకుండా కొంచెం దగ్గరికి వేస్తున్నాను. తర్వాత పూర్తిగా కుట్టిన తర్వాత మళ్ళీ మనం ఆల్టరేషన్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కుట్టుకుంటూ వెళ్ళాలి. అంటే ఇక్కడ ఎందుకు అని అంటే పూర్తిగా కుట్టిన తర్వాత మళ్ళీ ఆల్టరేషన్ చేసుకుంటే మనకి అంటే బెనిఫిట్ ఏంటంటే ఫ్యూచర్లో మనకి కుట్టు విప్పాలనుకున్నా మనకి క్లాత్ అనేది ఎక్కువ కావాలనుకున్నా కూడా మనకి క్లాత్ అనేది ఉంటుందన్నమాట సైడ్ భాగానికి. కాబట్టి ఫస్ట్ మనం కొంచెం క్లాత్ అనేది ఉంచుకొని పూర్తిగా కుట్టిన తర్వాత మళ్ళీ ఆల్టరేషన్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేసుకోవాలో మీకు వీడియో చివరిలో చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇలా చివర కుట్టు అనేది వేస్తున్నాను. ఇలా ఈ విధంగా ఒక కుట్టు మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏంటంటే ఒక సైడ్ మాత్రమే జాయింట్ అనేది చేశాను అన్నమాట. ఒక సైడ్ వచ్చేసి మనకి ఓపెన్ భాగం ఉంది. ఇది వచ్చేసి ఒక సైడ్ ఓపెన్ భాగము, ఒక సైడ్ వచ్చేసి మనము జాయింట్ చేసుకున్న భాగం. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కింది పార్ట్ భాగాన్ని దీనికి అటాచ్ అనేది చేసుకోవాలి. ఇది వచ్చేసి కింది పార్ట్ భాగము. ఇలా రెండింటి యొక్క సీదా భాగాలు ఎదురుగా ఉండే విధంగా చూసుకుని దీనికి జాయింట్ అనేది చేసుకోవాలి. అయితే ఇలా కుట్టేటప్పుడు వీటికి సెంటర్ పాయింట్స్ పెట్టుకొని కుట్టాల్సిన అవసరం అనేది లేదు. ఎందుకంటే మనకి క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. మనం కట్ చేసేటప్పుడు బాడీ పార్ట్ భాగాన్ని వేసి కట్ చేసాం కాబట్టి మనకి క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ కింది క్లాత్ క్రాస్ క్లాత్ కాకుండా స్ట్రైట్ క్లాత్ అయి మన ప్రిల్స్ పెట్టాల్సి వచ్చినప్పుడు మాత్రము మనం సెంటర్ పాయింట్స్ పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది ఏంటంటే మనం బాడీ పార్ట్ భాగాన్ని వేసి కట్ చేసాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది క్లాత్ అనేది. ఒకవేళ మీకు కరెక్ట్గా రానట్లయితే కొంచెం ఆ క్లాత్ భాగాన్ని పట్టుకొని కూడా మీరు అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా ఒక ఖర్చు లెవెల్లో కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూడండి, మనకి కరెక్ట్గా క్లాత్ సరిపోయిందనమాట. ఇలా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు 2వ వైపు సైడ్ భాగాన్ని జాయింట్ అనేది చేసుకోవాలి. ఇది వచ్చేసి 2వ వైపు భాగం అన్నమాట. ఇప్పుడు దీని యొక్క సైడ్ భాగాన్ని జాయింట్ అనేది చేసుకోవాలి. అయితే దానికంటే ముందుగా కింది భాగాన్ని కుట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ముందుగా ఈ 2 మెయిన్ క్లాత్ భాగాల్ని కలిపి కుట్టుకోవాలి. తర్వాత దీని విధంగా లోపల వైపు కనుకొని తర్వాత 2 లైనింగ్ భాగాల్ని కలిపి కుట్టుకోవాలి. అంటే ఇలా కుట్టుకోవడం వల్ల మనకి లైనింగ్ భాగము మెయిన్ భాగం అనేది ఏ లేయర్కి ఆ లేయరు విడివిడిగా వస్తుంది. ముందుగా ఏం చేయాలంటే ఫస్ట్ మెయిన్ క్లాతుల్ని అంటే 2 మెయిన్ క్లాతుల్ని కలుపుకునే విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. మనకి ఏంటంటే 2 కలిపి కుడితే మనకి ఏ లేయర్కి ఆ లేయర్ అనేది విడివిడిగా రాదు. ఇలా కుట్టుకున్న తర్వాత మళ్ళీ దీన్ని తిప్పుకొని డబుల్ కుట్టు అనేది వేసుకోవాలి.
ఇలా డబల్ కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ భాగాన్ని కుట్టుకోవాలి. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ భాగాన్ని ఏ విధంగా కుట్టుకున్నామో అదే విధంగా లైనింగ్ భాగాన్ని కుట్టుకోవాలన్నమాట. దీనికి కూడా డబల్ కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ చూడండి, రెండింటిని విడివిడిగా కుట్టడం వల్ల ఇలా మనకి మెయిన్ భాగము అదేవిధంగా లైనింగ్ భాగము ఏ లేయర్కి ఆ లేయర్ విడివిడిగా వస్తుందన్నమాట. ఇలా ఈ విధంగా విడివిడిగా కుట్టుకోవాలి. ఇలా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ యొక్క సైడ్ భాగాన్ని జాయింట్ అనేది చేసుకోవాలి. మనం కట్ చేసేటప్పుడు ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఈ నడుం భాగం దగ్గరికి వచ్చాక ఈ పై కుట్టుని కింది కుట్లలో ఈ విధంగా కలుపుకోవాలి. అంటే మార్కింగ్ పెడుతున్న విధంగా కలుపుకోవాలి. మీకు కావాలంటే హ్యాండ్ యొక్క చివరి భాగాన మీరు ప్రెస్సింగ్ బటన్స్ కానీ లేదా ఉక్స్ కాజన్ పెట్టుకోవచ్చు. లేదా సేమ్ ఇదే విధంగా ఉంచుకున్నా కూడా మనకి హ్యాండ్ యొక్క చివరి భాగాన ప్రిల్స్ అనేవి వస్తాయన్నమాట. ఇలా ఈ విధంగా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే ఈ హార్మోల్ భాగం దగ్గర ఈ ఖర్చు భాగాలు పైవైపుకు ఉండే విధంగా చూసుకోవాలి. తర్వాత ఈ నడుం భాగం దగ్గరికి వచ్చాక ఈ పై కుట్టుని కింది కుట్లలో కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు దీని యొక్క పక్క భాగాన ఎక్స్ట్రా కుట్లనే వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు రెండో వైపు కుట్టాము కదా, ఇప్పుడు దీని వైపు మనము ఆల్టర్నేషన్ అనేది చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి రెండో వైపు భాగము. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మేము ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి. అంటే ఈ విధంగా కుట్టుకోవడం వల్ల మనకి ఫ్యూచర్లో నడుము దగ్గర కుట్లు విప్పుకోవాలన్నా మనకి కింది క్లాత్ అనేది ఉంటుంది. ఇలా కరెక్ట్గా ఆల్టరేషన్ చేసుకొని మనకి ఎంతవరకు మార్కింగ్ పెట్టామో అంతవరకు కుట్టుకోవాలి. దీనికి కూడా మనం పక్కన ఎక్స్ట్రా కుట్లనే వేసుకోవాలి. ఇలా ఈ విధంగా డ్రెస్ భాగాన్ని కుట్టుకోవాలి. ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత మీకు డ్రెస్ అనేది ఏ విధంగా ఉంటుందో తిప్పి చూపిస్తాను. ఇక్కడ చూడండి, డ్రెస్ మొత్తం పూర్తిగా కుట్టిన తర్వాత మనకి ఈ విధంగా కనబడుతుంది. ఇలా మనం ఫ్రంట్ రౌండ్ నెక్ అనేది ఇచ్చాము. తర్వాత ఫుల్ హ్యాండ్స్ని పెట్టాము. ఇవి వచ్చేసి బ్యాంగిల్ స్లీవ్స్. తర్వాత కింద అంబ్రెల్లా కట్ అనేది వేసాము. తర్వాత కింది భాగాన పీకోనే చేశాను అనమాట. అంటే లైనింగ్ భాగానికి మరియు మెయిన్ భాగానికి కూడా కింద పీకోనే చేశాను. తర్వాత ఈ బ్యాక్ భాగాన్ని వచ్చేసి డీప్ నెక్ అనేది పెట్టాను. అది ఇక డీప్ నెక్ పెట్టాను కాబట్టి ఇలా డోరీస్ మరి టెజల్స్ అనేవి వేశాను. తర్వాత ఇక్కడ ఏంటంటే కొంచెం స్లిప్స్ అనేవి బయటికి రాకుండా ఇలా చిన్న టక్స్ అని పెట్టాను అనమాట. అంటే క్లిప్స్ అనేవి పెట్టాను. ఇలా ఎంతో ఈజీగా మనము అంబ్రెల్లా డ్రెస్ టైప్ భాగాన్ని ఈ విధంగా కట్ చేసి కుట్టుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.